ఓం శ్రీమాత్రే నమః. శ్రీలలిత సహస్రనామ స్తోత్రం. రహస్యనామ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పరమార్థము అర్థము ఉన్నాయి. అలాగే దేవి యొక్క నామాలు ఇమిడి ఉన్నాయి. మొదటి శ్లోకం యొక్క అర్థము. మొదటిగా శ్లోకాన్ని విందాము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దీనిలో 5 దేవీ నామాలు ఉన్నాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటగా ఓం శ్రీమాత్రే నమః అంటే శ్రీ అంటే లక్ష్మి, అన్ని సంపదలు మా అంటే మాతతో అన్న లక్ష్మికే వర్తిస్తుంది. ఒకటి బ్రాహ్మీ లక్ష్మి, మరొకటి వైష్ణవీ లక్ష్మి. శ్రీ శుభకరం కూడా. శ్రీమాత తన పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చుతుంది, జ్ఞానం ఇస్తుంది, మంచి చెడులు చెబుతుంది, ప్రేమిస్తుంది, గమ్యం నిర్దేశిస్తుంది. మనందరినీ పోషించి రక్షించేది ఆ తల్లి జగన్మాత. తల్లి తండ్రి గురువు కూడా ఆమె. అటువంటి మాతృమూర్తి అయిన దేవికి నమస్కారములు. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీ లలితా పరమేశ్వరి 3 లోకాలను పరిపాలించే మహారాణి, సకల చరాచర జగత్తును పరిపాలించు సర్వజ్ఞురాలు. అటువంటి మహారాజ్ఞికి నమస్కారములు. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. పరమేశ్వరి సింహాసనమును ఆసనముగా చేసుకుని సర్వ జగత్తును పరిపాలించుచున్నది. రక్షణ శిక్షణ కూడా చేయగలిగినటువంటి ధీశాలి ఆమె. ఆమె సర్వశక్తిమంతురాలు. అటువంటి దేవికి నమస్కారములు. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. పరమేశ్వరి చైతన్యమును అగ్నికుండము నుండి ఉద్భవించింది. చైతన్య జ్యోతి నుండి పుట్టినది కాన ఆమె పుట్టుకతోనే జ్యోతిర్మయి. ఆమె జ్ఞానజ్యోతి. ఆమె వెలుగును ప్రపంచానికి అందిస్తుంది. ఆమె కృపతో జీవుల అజ్ఞాన అంధకారాన్ని నశింపజేసే మోక్షప్రసాదిని. అటువంటి దేవికి నమస్కారములు. ఓం దేవకార్య సముద్యతాయై నమః. పరమేశ్వరి దేవతల విన్నపాలను మన్నించి లోక కళ్యాణార్థం అనేక రూపాలను ధరించి రాక్షస సంహారం చేసింది. అనితర సాధ్యమైన వాటిని సాధించే శక్తిగల జగన్మాతకు నమస్కారములు. ఇక 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ స్తోత్రంలో 4 నామాలున్నాయి. ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఓం ఉద్యద్భాను సహస్రాభ్యై నమః. దేవి స్వరూపం ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతికి సరిపోయే ప్రకాశవంతంగా వెలుగొందుచున్నది. దేవి దేవకార్యం కొరకు అవతరించింది. దేవతలకు దీప్తి సహజ లక్షణం. ఆ దీప్తికి మూలం పరమేశ్వరి. మనస్సులో కాంతి ముఖంలో కనిపిస్తుంది. అదే చిదాగ్నిలోని కాంతి. వెలుగువలసిన వాటికి వెలుగునొందించే తొలి వెలుగు చిదగ్నికుండం నుంచే ప్రభవిస్తుంది. పరమేశ్వరి ప్రాదుర్భావంతో గోచరించే కాంతి 1000 సూర్యులు అరుణ కాంతులు ఒకేసారి వచ్చే కాంతికి తుల్యం. అటువంటి దేవీ స్వరూపానికి నమస్కారములు. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః. నలుదిక్కులకు ప్రసరించే కాంతులను సవరించుకొనడానికి ఆమెకు 2 చేతులు చాలవు. ఆమె 4 చేతులతో కాంతి వలయాన్ని కనికరిస్తుంది. 4 చేతులు 4 వేదాల జ్ఞానజ్యోతికి సంకేతం. అందువల్ల చతుర్బాహు సమన్విత అని స్తోత్రం చేయబడుతుంది. ఒక చేతిలో అనురాగం అంటే ప్రేమ అనే పాశం, మరో చేతిలో కోపం అనే అంకుశం, 3వ చేతిలో మనస్సు లాంటి తీయని చెరుకు విల్లు, 4వ చేతిలో శబ్ద స్పర్శ రూప రసగంధాలనే అమ్ములు ధరించి ఉంటుంది. అటువంటి పరమేశ్వరికి నమస్కృతులు. ఓం రాగస్వరూప పాసాఢ్యాయై నమః. పరమేశ్వరి చేతిలో అనురాగం అనే ప్రేమ పాశం ఉంది. తనను శరణు కోరే భక్తులను రక్షించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. క్రోధమనే అంకుశం ధరించి ప్రకాశించున్నది. పాశము రాగాత్మకము,
అంకుశము ద్వేషాత్మకము. ఈ రెండు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకు సంకేతాలు. ఈ విధంగా నైతిక విలువలను రక్షించే తల్లికి నమస్కారములు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.